నల్గొండకు వచ్చి ఏదో కృష్ణా నీళ్ళు ఓడరా జగన్మోహన్ రెడ్డితోని ఫామ్ హౌస్ ప్రగతి భవన్ పిలిచి గంటలు గంటలు చర్చలు అగ్రిమెంట్లు నువ్వు ఆయనకు పైసలు ఇస్తావు నీ ఎలక్షన్లో ఆయన ఇస్తాడు ఈయన ఎలక్షన్ ఆయన ఇస్తాడు రోజా ఇంటికి పోయి ఆడ నువ్వు నీకు రాయలసీమ రతనాలు తీసేస్తాడు నీ సగదానానికి నల్గొండ ఎండబెడుతుంది మహబూబ్నగర్ ఎండబెడుతుంది ఖమ్మం ఎండబెడుతుంది అందుకనే కదా 36 సీట్లకు 32 సీట్లు బ్రహ్మాండమైన 5-6 50,000 మినిమం మెజార్టీ మాది మా జిల్లాలో గెలిచిన ఒక వాటర్ ప్లాంట్ నీళ్ళు అమ్ముకునే జగదీష్ రెడ్డికి ఏమో 3,000 మెజార్టీ అది కూడా దోసుకున్న సొమ్ము ఉంది కాబట్టి గెలిచిండు అది కూడా పోయే సీట్ ఎప్పుడు పార్లమెంట్ ఎన్ని సీట్ల నువ్వు కూడా హరీష్ రావు లాగా అయిపోయినట్టున్నావు డ్రామా అనుకుంటారా ఇది జోకా మీకు ఒకసారి రా నాయమంటరా నువ్వు నాయమంట రా గుండు సుధారా అని మేము పిలిచినావా వచ్చి డైరెక్ట్ వచ్చి జాయిన్ అయింది వరంగల్ మేయర్ మేము అడిగినావా రమ్మని నీ పోలింగ్ నాటికి ఎక్కడ డిపాయిట్ రాదండి వస్తాం మీ దగ్గర డిపాయిట్ రావచ్చు ఈ అవిలేశ్వరరావు ఇట్లా రోజు ఆడపడి ఈ నాటకాలు వేస్తుంది ఇవాళ ఆ లెటర్ రాజీనామా లెటర్ చూసినాక ఆ డిపాయిట్ కూడా రాకుండా అయిపోయింది ఎందుకంటే రైతులు నవ్వుకుంటారు అందరూ చదువుకున్న వాళ్ళే రాజీనామా చేసేవాడు ప్రభావాలు రాయాలి అందరు పబ్లిక్ పిచ్చోళ్ళు అనుకుంటారండి 10 ఏళ్ళు పిచ్చోళ్ళు చేసిండ్రు ఇప్పుడు మీరు పిచ్చోళ్ళు అయిపోతున్నారు ఒకటి జైల్లో ఒకటి బయట పండితురావు భుజంగరావు రాధాకృష్ణరావు రావులందరూ అలానే ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ ఎంతమంది పోతారో తెలియదు ఇంకా మా సెక్రటరియట్లో ఒకటి ఉన్నది షాపూర్జీ పల్లెంజి వాటి కట్టిండు టెండర్ ఆఖరికి ఫైల్ వస్తే తీసి అతలు పడేసిన అలా ఐటీది టెండర్లో లేదు అది అంటే ఈ డిబేట్ కావద్దు మన అవలేశ్వరరావుది ఇంపార్టెంట్ అలా 270 కోట్లు అలా వీడియో కాన్ఫరెన్స్ ఫోన్స్ ఇవన్నీ ఉంటాయి ఇంటర్కమ్స్ ఇవన్నీ దానికి 50 కోట్లే ఖర్చు అయిందంట నేను మొత్తం తీసిన కంపెనీని పిలిచి అడిగిన మరి 270 కోట్లు ఉన్నాయి కదా నాకు ఫైల్ వచ్చింది నేను రిజెక్ట్ చేసి పంపించిన ఎక్కడంటే నాకు తెలియదు సార్ బినామీ కంపెనీ అది కేటీఆర్ బామ్మర్ది అంటే గొర్రెలు చేపలు కాళేశ్వరం భగీరథ సాలగా సెక్రటరియట్ల ఇంటర్నల్ కనెక్షన్లో ఐటీ సంబంధించిన వైఫై ఇవన్నీ ఉంటాయి ఎక్విప్మెంట్ అందులో కూడా 220 కోట్లు తిన్నారంటే ఏం చేయాలి ఫ్యామిలీని ఏ జైలు సరిపోతాయి ఈ చెంచలు కూడా తీయారు మన ఇక్కడ ఉంది ఇంకో జైలు మనది చెంచలు కూడా సరిపోదు చెల్లపల్లి సరిపోదు తీఆర్ మొత్తం ఈ ఫ్యామిలీనే ఉంటుంది అన్నమానికి ఇక బయట కంటికి పంపాలి లేకపోతే ఇంకా ఎడ పంపాలి వీళ్ళని ఇదంటే పెద్ద మునగాడు ఆయనకు వచ్చి డ్రామా చేస్తా అని కూడా కొంచెం పబ్లిక్ నమ్మాలన్నాక ప్రభావం రాసుకురావాలి కదా